జీవితంలో గెలుస్తామా, ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే చాలా గొప్పది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు. పరమశాంతిలో నిలుస్తావు. భగవంతుడు మనుషులకు అవకాశాలు మాత్రమే కలగజేస్తాడు. వాటిని వరాలుగా, శాపాలుగా మలుచుకోవడం మనుషుల చేతిలోనే ఉంటుంది. బంధాలను కలిపేది మాటే. బంధాలను తెంచేది మాటే. గాయాలు చేసేది మాటే. గాయాలు మాన్పించేది మాటే. ప్రాణం పోసేది మాటే. ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది. మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. ఇదే జీవిత సత్యం. గత జన్మలో మనకు, మన కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనక మన మనస్సుకి, మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం ఉంటుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమూ ఆలోచించకు, అలసైపోతావు. ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. జీవితంలో మన తప్పు ఉన్నా లేకపోయినా కొన్ని రకాల సమస్యలు ఎదురొస్తుంటాయి. ప్రశాంతంగా ఉంటూ, సంయమనంతో వ్యవహరిస్తూ, దీర్ఘాలోచనలతోనే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలుగుతాము. అంతేకాని ఆవేశంతో, అనాలోచిత నిర్ణయాలతో కాదు. రోజులు మారాయి. పాత రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులవుతున్నారు.